ఎవరు ఆశపడి తన స్నేహం కోసం మనల్ని చేసుకున్నాడో ఆ ఒక్కడిని వదిలిపెట్టేసి ఇక అన్ని చేస్తాడు. ఓకే, అసలు మనల్ని సృష్టించిందే సహవాసం కోసం, అంటే కలిసి ఆయనతో జీవించటం కోసం. సిలువలో ప్రాణం పెట్టింది ఎందుకు? సహవాసం కోసం. తర్వాత ఆదామును ముందు, తర్వాత హవ్వను చేశాడు. అదెందుకు? వాళ్ళు కళ్ళు తెరిచినప్పుడు ఫస్ట్ నన్నే చూడాలి. ఎందుకంటే నేనే వారికి కనబడాలి, నాతోనే వారు ఉండాలి. ఎందుకంటే అది నాకు ఆనందం, వాళ్ళకు కూడా క్షేమం. ఇవన్నీ ఆశలు మనసులో పెట్టుకుని దేవుడు మనల్ని అలా రూపుదిద్దితే మనం ఇలా తయారయ్యాం. ఓకే, సరే, అయిపోయింది. ఇప్పుడు ఏం ఆశిస్తున్నాడు దేవుడు టోటల్గా చెప్పండి. అబ్బా యంత్రాల్లాగా బతకమని చెబుతున్నాడా? మరి ఏం ఆశిస్తున్నాడు దేవుడు?